తెలుసా? ప్రపంచంలో మద్యం ప్రియులు త్రాగుతున్న ప్రతి 2 విస్కీ బాటిళ్లలో ఒకటి భారతీయులు తాగుతున్నారన్న నగ్న సత్యం. మందు బాబులు ఎక్కువగా ఇష్టపడే మద్యం రకాలు మొదటగా బీరు, తర్వాత వైన్, వోడ్కా, విస్కీ, రమ్, తర్వాత బ్రాందీ. ప్రపంచంలో మద్యం వినియోగంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందు చైనా ఉందనుకోండి. ప్రస్తుతం మన జనాభాలో 24% మంది మద్యం సేవిస్తున్నారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అసలు మద్యం ఎందుకు తాగుతారు? మద్యం ఎందుకు మనల్ని ఆకర్షిస్తుంది? ఇవన్నీ చాలా ఆసక్తికర విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. తెలుగులో మరియు ఇతర భాషలలో మద్యం గురించి అనేక వీడియోలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. కానీ అవన్నీ ఆ బ్రాండ్ ఎలా ఉంది, దాని వాసన, రుచి ఎలా ఉన్నాయి అనే విషయాలను మాత్రమే చెప్తూ, తాగుతూ, అది కూడా రా తాగుతూ మనకు చెప్తుంటారు. కానీ నేను చెప్పే విధానం ఇప్పటి వరకు మద్యం గురించి ఎవరు చెప్పని పద్ధతిలో వైవిధ్యంగా, ఆసక్తికరంగా నా వీడియోలు ఉంటాయి. నా వీడియోలు మీకు తప్పనిసరిగా నచ్చుతాయి. మద్యం గురించి, దాన్ని తాగే విషయంలో మీకు తెలియని ఎన్నో విషయాలను చెప్పుకుందాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రపంచంలో మద్యం లేకుండా, మద్యం సేవించకుండా ఏ నాగరికత లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మానవ జాతి పరిణామ క్రమంలో, అంటే మన సహజాతులైన గొరిల్లాలు, చింపాంజీల దగ్గర నుంచి ఈ మద్యం మనకు చాలా దగ్గరైంది. అడవిలో చెట్ల నుంచి పండిన పండు రాలిపడి అవి కుళ్ళిపోయే క్రమంలో ఒక రకమైన సువాసనతో కూడిన మధురమైన వాసనను నలుదిక్కులకు వ్యాపింపజేస్తాయి. ఆ వాసనకు ఆకర్షితులైన మానవులు, జంతువులు దానిని ఆస్వాదించడానికి అక్కడికి వెళ్లడం జరుగుతుంది. ఆ కమ్మటి మధురమైన వాసనకు కారణం ఇథనాల్, అదే మద్యం. అదే బలహీనత ఈ రోజున మన మందు బాబులని వైన్ షాప్ ఆకర్షించడానికి ప్రధాన కారణం. అలాగే అనేక ఇతర కారణాల వల్ల ప్రజలు మద్యం తాగుతారు. వాళ్ళు చెప్పే కారణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా 365 రోజులు మందు తాగడానికి మందు బాబులకి కారణాలు ఉంటాయి. సంతోషం వేసినా, బాధ కలిగినా, ఎండ ఎక్కువగా ఉన్నా, చలిగా ఉన్నా, జేబులో పైసలు ఉన్నా లేకపోయినా, ఫ్రెండ్స్ ఊరించి వచ్చినా, పెళ్ళం ఊరెళ్ళినా, మందు బాబులకి అవే కారణాలుగా కనబడతాయి. కాకపోతే ప్రస్తుత సమాజంలో ప్రజలు మద్యం తీసుకోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఇవి అని మనం చెప్పుకోవచ్చు. మద్యం దుకాణాలు చాలా దగ్గరగా అందుబాటులో ఉండటం ఒక కారణమైతే, మనుషుల ఆదాయాలు ఒక్కసారిగా 2 3 పెరగటం, సమావేశాలు, వేడుకలు తరచుగా ఏర్పాటు చేసుకుంటూ ఆయా సందర్భాలలో మద్యం సేవించడం. మద్యం ఉపశమన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఒత్తిడిని, ఆందోళనలని లేదా ఉద్రిక్తతల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో మద్యం సేవించడం అనేది వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయ ఆచారాలలో ఒక భాగంగా ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల మద్యం లేకుండా ఎటువంటి వేడుక జరగదు. శుభం అశుభంతో సంబంధం లేకుండా అక్కడ మందు వాసన పట్టాల్సిందే. యువకులలో మరీ ముఖ్యంగా 15-16 సంవత్సరాల కౌమార దశ పిల్లలలో ఈ మధ్యన ఈ అలవాటు బాగా కనబడతా ఉంది. దానికి కారణం స్నేహితులు, తోటి వారి ఒత్తిడి కారణాలుగా కనబడుతున్నాయి. అందుకే మన దేశంలో చాలా రాష్ట్రాలు మద్యపానానికి 21 సంవత్సరాలు తగిన వయసుగా చట్టం చేయబడింది. ఆల్కహాల్ మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లను ప్రభావితం చేయడం ద్వారా మొదట్లో ఒక రకమైన ఉత్తేజం, ఆనందం కలిగిస్తుంది. కొంతమంది వ్యక్తులు తమ మానసిక స్థితిని తాత్కాలికంగా పెంచుకోవడానికి మద్యాన్ని తీసుకోవడం ఒక మార్గంగా ఉపయోగించుకుంటారు. కొంతమంది గతంలో వారికి జరిగిన మానసిక గాయాలను లేదా కష్టమైన జీవిత పరిస్థితులను తాత్కాలికంగా మరిచిపోవడానికి మద్యపానాన్ని అలవాటు చేసుకుంటారు. మద్యపానం వాళ్ళకి ఒక కోపింగ్ మెకానిజం గా పనిచేస్తుంది. చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు మరియు ప్రకటనలతో సహా మీడియాలో మద్యం చిత్రీకరణ మద్యపానాన్ని గ్లామరైజ్ చేస్తుంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆల్కహాల్ పానీయాలను తీసుకున్నప్పుడు ఇథనాల్ కడుపు మరియు చిన్న పెరుగుల నుండి రక్త ప్రవాహంలోకి వేగంగా ప్రవేశిస్తుంది. రక్త ప్రవాహంలో చేరిన ఈ ఇథనాల్ మెదడుతో సహా ఇతర అవయవాలను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా శరీరంలో ఒక విధమైన అనిర్వచనీయమైన సంతోషం, చెప్పలేనంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కానీ ఇదంతా తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కొంత సమయం తర్వాత తిరిగి మరలా ఆ ఆనందం కోసం మనసు ఆరాటపడుతుంది. చివరగా ఆల్కహాల్ మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ ఆల్కహాల్ వాడకాన్ని దుర్వినియోగం చేస్తే అది మన ఆరోగ్యాన్ని, మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్ ఈజ్ నాట్ సేఫ్. నెక్స్ట్ వీడియోలో మనం మద్యం ఎవరితో కూర్చొని తాగవచ్చు, ఎవరితో కలిసి తాగకూడదు అనే అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పుకుందాం. అప్పటి వరకు చీర్స్. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.